హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? ఇండియాకి సంబంధించి ఏదైతే ఫారెన్ పాలిసీ ఉందో దాని గురించి ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాము. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఎప్పుడు చూసుకున్నా ఈ ఫారెన్ పాలిసీ న్యూస్‌లోనే ఉంటుంది. డైరెక్ట్‌గా మీకు కనిపించకపోయినా ఇండైరెక్ట్‌గా మనకి ఈ న్యూస్‌లో కనిపిస్తూ ఉంటుంది. ఎలా అంటే రీసెంట్‌గా చూసుకుంటే శ్రీలంకతో ఇష్యూ ఉందా? దాని తర్వాత మనకు చూసుకుంటే రష్యా, యుక్రెయిన్ వార్ జరుగుతుందా? ఈ ఈ స్టాండ్‌లో మనం ఎవరితో స్టాండ్ తీసుకోవాలి? రష్యా వైపు ఉండాలా? యుక్రెయిన్ వైపు ఉండాలా? లేదంటే శ్రీలంకలో ఏదో ఇష్యూ జరిగింది. లేదంటే మనకు సంబంధించి లక్షద్వీప్ ఐలాండ్స్ ఉన్నాయి. దానికి సంబంధించి మోడీ గారు స్టేట్మెంట్ ఒకటి వదిలారు. సో, ఇలా ఎక్కడ చూసుకున్న మన పొరుగు దేశాలతో మనం ఎలా వ్యవహరించాలి? చైనాతో ఎలా వ్యవహరిస్తున్నాము? లేదంటే ఏ ఏ దేశాలతో మనం ఎలా వ్యవహరించాలి అనేది ఈ ఫారెన్ పాలిసీని డిసైడ్ చేస్తుంది. రైట్. సో, ఈ ఫారెన్ పాలిసీ గురించి మనం డిస్కస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంటు. సో, మనం చూసుకుంటే రీసెంట్‌గా మనకు చూసుకుంటే డిఫరెంట్ క్వెషన్స్ రీసెంట్‌గా గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిలిమ్స్ ఏదైతే జరిగిందో అందులో కూడా చూడండి ఒక పేజ్ క్వెషన్ ఇచ్చేసారు. కానీ ఈ వీడియోకి సంబంధించి ఒక్కసారి మీరు చూసారంటే ఈ 1 పేజ్ క్వెషన్ జస్ట్ మీరు అలా విత్ సెకండ్స్‌లో ఇలా టిక్ పెడతారు. ఎందుకంటే ఈ క్వెషన్ అనే కాదు ఇండియాకి సంబంధించి ఫారెన్ పాలిసీ ఏదడిగినా సరే మీరు జస్ట్ అలా టిక్ పెట్టేస్తారు. ఎందుకంటే మీ అందరికి తెలుసు కదా! నా ఎక్స్‌ప్లనేషన్ స్టైల్ ఎలా ఉంటుందో విత్ మినోమిక్స్, విత్ ఇమేజెస్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. విత్ కోడింగ్, విత్ ఇమేజెస్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీరు లైఫ్‌లో మర్చిపోవాలన్నా మర్చిపోలేని విధంగా నేను మీకు వీడియో అందజేస్తూ ఉంటాను. సో, సంబంధించి మనం స్టార్ట్ చేద్దాము. ఇండియాకి సంబంధించి చూసుకుంటే ఫారెన్ పాలిసీకి సంబంధించి గ్రూప్ 1లో అడిగిన ప్రశ్న ఇది. అయితే ఈ ప్రశ్నకు సంబంధించి మనకి ఈ 4 పెద్ద పెద్ద ప్రశ్నలే కనిపిస్తూ ఉంటాయి. మీరు చూసుకుంటే చిన్న చిన్న ప్రశ్నలేం కనిపించవు. ఒక పేజు, హాఫ్ పేజ్ క్వెషన్సే ఈ మధ్య కాలంలో మనం అడగడం స్టేట్మెంట్ బేస్డ్ క్వెషన్సే మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే చూసుకుంటే మనకి ఈ టాపిక్ దేంట్లో పనికొస్తుందంటే మీకు ఎకానమీలో పనికొస్తుంది అండ్ పాలిటీలో పనికొస్తుంది. నెక్స్ట్ మీరు నెక్స్ట్ ఇచ్చే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మీకు ఎకానమీ, పాలిటీ అండ్ కరెంట్ అఫైర్స్ సిలబస్ ఉందా? అయితే ఈ టాపిక్ మీకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఫస్ట్ చూసుకుంటే మనకి ఏంటి ఈ ఇండియాస్ ఫారెన్ పాలిసీ అనేది చూసుకుంటే, ఇండియాస్ ఫారెన్ పాలిసీ మన నేషనల్ సెక్యూరిటీ ఏదైతే ఉందో, నేషనల్ సెక్యూరిటీ అంటే మన దేశానికి సంబంధించి ఏదైతే భద్రత కావాలో, మనం పక్క నుంచి వార్ జరుగుతా ఉంది. మన మీద ఎవరైనా అటాక్ చేశారు. ఆ టైంలో మన స్టాండ్ ఏంటి? లేదా మనం వేరే వాళ్ళ మీద వార్ చేయాల్సొచ్చింది. పాకిస్తాన్ మీద వార్ చేయాల్సొచ్చింది. ఆ టైంలో మనం ఎలా వ్యవహరించాలి? మన దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. వాడాలా? వద్దా? సో, ఇలాంటివన్నీ మనకి ఇండియన్ ఫారెన్ పాలిసీలో మనకు క్లియర్‌గా కనిపిస్తూ ఉంటాయి. ప్రమోటింగ్ ఇండియాస్ రిచ్ హెరిటేజ్. ఓన్లీ మనకు సంబంధించి ఓన్లీ వార్స్‌లోనే కాదు. నార్మల్‌గా సంబంధించి మనకి ఏదైనా మంచి హెరిటేజ్ ఏదైనా పని జరుగుతూ ఉంది. మన మన కల్చర్‌ని వేరే రాష్ట్రాలకు, వేరే దేశాలకు తీసుకొని వెళ్ళాలి. అలాంటి టైంలో గూడా మనం తీసుకొని వెళ్ళాము అంటే దాన్ని ఫారెన్ పాలిసీ అని అంటాము. రీసెంట్‌గా జీ20 జరిగింది. జీ20 నుంచి వేరే వేరే ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్స్ వాళ్ళందరూ పెద్ద పెద్దోళ్ళొచ్చారు. ఆ టైంలో మనం ఎలా వ్యవహరించాము? ఎవరెవరిని ఇన్వైట్ చేసాము? ఇవన్నీ ఫారెన్ పాలిసీ నుంచి డిసైడ్ అవుతూ ఉంటాయి. సో, ఈ ఫారెన్ పాలిసీ గురించి డిస్కస్ జేసుకోవాలి అనుకుంటే మనం 2 విధాలుగా డిస్కస్ జేసుకోవాలండి. ఓవరాల్‌గా మనం చూసుకుంటే మన ప్రధానమంత్రి, మన ప్రైమ్ మినిస్టర్ ఎలా ఉన్నారు అనే దాన్ని బట్టే మన ఫారెన్ పాలిసీ డిసైడ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నెహ్రూ గారున్నారు. చాలా సైలెంట్‌గా ఉంటారు. ఎక్కువ గొడవలకి వెళ్లరు అని జెప్పి అనుకున్నాం అనుకోండి. సో, సాఫ్ట్ పాలిసీ ఉంటుంది ఈయన దగ్గర. లేదా ఇప్పుడు మనకి మేడం ఇందిరాగాంధీ గారున్నారు. ఇందిరాగాంధీ గారున్నారు. సో, ఆవిడ దగ్గర ఎలా ఉంటుంది అంటే బాగా రఫ్ అండ్ టఫ్ హార్డ్‌గా ఉంటుంది. హార్డ్ పాలిసీస్ ఉంటాయి ఆవిడ దగ్గర. అండ్ మన మోడీ గారున్నారు. మోడీ గారు అటు హార్డ్ ఉండరు. ఇటు సాఫ్ట్ ఉండరు. నార్మల్‌గా ఉంటారు. సో, ఆయన దగ్గర నార్మల్ పాలిసీస్ ఉంటాయి. సో, ఈ ఏదైతే సాఫ్ట్ గాని, హార్డ్ గాని ఇందులో టెర్మినాలజీస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈవిడ ఏం చేసింది అంటే న్యూక్లియర్ వెపన్‌ని టెస్ట్ చేసింది. లాఫింగ్ బుద్ధ అని చెప్పి టెస్ట్ చేసింది. ఓకే. హార్డ్ పాలిసీ ఇది. న్యూక్లియర్ వెపన్స్ వాడకూడదు అని చెప్పి అనుకున్నాము. కానీ ఈవిడ టెస్టింగ్ చేసింది. సో, దానివల్ల ఏమైపోయింది? అన్ని వేరే వేరే ఫారిన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మన మీద ఆక్షన్స్ వేసాయి. ఓకే. సో, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నెహ్రూ గారున్నారు. నెహ్రూ గారు ఏం చెప్పారు? మేము ఇప్పటి నుంచి న్యూక్లియర్ వెపన్స్ వాడము. నో ఫస్ట్ యూజ్. నో ఫస్ట్ యూజ్ అని చెప్పి పాలిసీ తీసుకొనొచ్చారు. ఇవన్నీ చెప్తాను నేను క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ స్లైడ్స్‌లో. జస్ట్ ఓవర్‌వ్యూ చెప్తున్నాను నేను మీకు. జస్ట్ చూడండి మీరిప్పుడు. ఓకే. న్యూక్లియర్ వెపన్స్ నో ఫస్ట్ యూజ్ అని చెప్పి పాలిసీ అన్నారు ఈయన. ఈయన పాలిసీ నో ఫస్ట్ యూజ్. సో, ఇలా మిమ్మల్ని అడుగుతారు. నెహ్రూ గారి పాలిసీ ఏది? మోడీ గారి పాలిసీ ఏంటి? ఇందిరాగాంధీ గారి పాలిసీ ఏంటి? ఇలా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో, క్లియర్‌గా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాము. ఫస్ట్ నెహ్రూ గారి గురించి చూసుకుందాము. నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు అండ్ మోడీ గారు వీళ్ళ ముగ్గురు గురించి మనం చదవగలిగితే చాలా వరకు ఇందులో టాపిక్ 80% ఆఫ్ ద టాపిక్ అయిపోయినట్టే. ఓకే. సో, ఇప్పుడు చూసుకుంటే మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియాస్ ఫారెన్ పాలిసీకి సంబంధించి చూసుకుంటే నెహ్రూ గారు ఉన్నప్పుడు ఫారెన్ పాలిసీ ఎలా ఉండేది? నెహ్రూ గారు ఉండేటప్పుడు ఎలా ఉండేదంటే నాన్ అలైన్‌మెంట్ పాలిసీ ఉండేది. నాన్ అలైన్‌మెంట్ మూవ్‌మెంట్ ఉండేది. ఏంటంటే నాన్ అలైన్‌మెంటు మేము మేము ఎవరితో ఇన్వాల్వ్ అవ్వము. మమ్మల్ని ఎవరిని కదిలియకండి. మేము ఎవరిని కదిలిచ్చము. మా పని మేము చేసుకుంటూ ఉంటాము. ఓకే. వి వోంట్ ఇన్వాల్వ్ అలైన్ విత్ ఇన్ ద వరల్డ్ వార్స్ ఏదైతే వరల్డ్ వార్స్ జరుగుతూ ఉంటాయో అందులో మేము
ఇన్వాల్వ్ అవ్వము అని చెప్పి అంటూ ఉంటారు. ఓకే. ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి సెకండ్ వరల్డ్ వార్ జరిగిపోయింది. 1947లో సెకండ్ వరల్డ్ వార్ ఆ టైంలో కంప్లీట్ అయ్యే స్టేజ్‌లో ఉన్నప్పుడు, కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మనకి యూఎస్ అండ్ యూఎస్ఎస్ఆర్ వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ అయితే జరుగుతానే ఉంది. ఓకే. అయితే మనం ఇప్పుడు రష్యాని సపోర్ట్ చేయాలా? అమెరికాని సపోర్ట్ చేయాలా? యూఎస్‌ని సపోర్ట్ చేయాలా? యూఎస్ఎస్ఆర్‌ని సపోర్ట్ చేయాలా? అయితే ఆ టైంలో నెహ్రూ గారు ఏమన్నారంటే, బాబు మేము ఎవ్వరికీ సపోర్ట్ చేయము. మేము నెహ్రూ గారిని సపోర్ట్ చేయము. ఎట్ ద సేమ్ సారీ మేము అమెరికాని సపోర్ట్ చేయము, రష్యాని సపోర్ట్ చేయము, యూఎస్‌ని సపోర్ట్ చేయము, యూఎస్ఎస్ఆర్‌ని సపోర్ట్ చేయము. మేము నాన్ అలైన్‌మెంట్‌లో ఉన్నాము. నాన్ అలైన్‌మెంట్ అంటే ఏంటి? అలైన్‌మెంట్ అంటే ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు మీ బండికి కార్‌కి వీల్స్ ఉంటాయి. మీరు ఎక్కడైనా వెళ్తూ ఉంటే మీ బండికి 4 చక్రాలు ఉంటాయి. ఓకే. వీల్స్ ఉంటాయా? సో, వీల్స్ ఉన్నప్పుడు మీరేం చేస్తారు? దీన్ని అలైన్ చేపిస్తారు. వీల్స్ అలైన్ చేపిస్తారు. అలైన్ చేపియటం అంటే ఏంటి? ఎవరినో ఒకరిని ఫాలో అవ్వటం గాని, ఒక పద్ధతిలో పెట్టడం గాని, లేదంటే ఏదో ఒకవైపు మొగ్గు చూపించడం గాని, ఎలైన్ అవ్వటము. ఓకే. అయితే దీనికి సంబంధించి అలానే చూసుకుంటే మనం ఎవరి వైపు ఎలైన్ అవ్వాలి అంటే, ఎవరి వైపు మేము ఎలైన్ అవ్వము వరల్డ్ వార్ ఉన్నప్పుడు అని చెప్పి అన్నారు. రైట్. సో, చాలా లెసన్స్ తీసుకున్న తర్వాత ఈయనకి ఈ మాటలు బయటికి వస్తూ ఉంటాయి. అప్పట్లో చూసుకుంటే మనకి వరల్డ్ వార్ 1 జరిగింది. ఆ టైంలో బ్రిటిషోళ్ళు మనల్ని ఏం చేస్తూ ఉన్నారు? రూల్ చేస్తూ ఉన్నారు. మన పర్మిషన్ లేకుండానే మనం ఇండియా మాకు సపోర్ట్ ఇస్తుంది అని చెప్పి బ్రిటిషోళ్ళు అనౌన్స్ చేసేసి మన సపోర్ట్ లేకుండానే మనల్ని ఈ వరల్డ్ వార్‌లో ఇన్వాల్వ్ చేసేసారు. సో, ఇలాంటివి చాలా జరిగినాయి. చాలా మంది చనిపోతూ ఉంటారు. ఇదంతా ప్రాబ్లమ్స్ వద్దు మాకు దండం బాబు అని చెప్పి నెహ్రూ గారు ఏమన్నారంటే నాన్ అలైన్‌మెంట్ పాలిసీ తీసుకున్నారు. ఓకే. సో, ఏందయ్యా ఎలా గుర్తుపెట్టుకుంటావు నెహ్రూ గారు నాన్ అలైన్‌మెంట్ పాలిసీ అని జెప్పి. ఇప్పుడు నేను మీకు చెప్పాను గాబట్టి నాన్ అలైన్‌మెంట్ అనగానే నెహ్రూ గారు అని జెప్పి మీరంటారు. ఓకే. కానీ దీనికి సంబంధించి 4, 5 రకాల నెహ్రూ గారి తర్వాత మనకి మోడీ గారు ఒకలా అంటారు. మోడీ గారు అయిన తర్వాత మన ఇందిరాగాంధీ గారు ఒకలా అంటారు. వాళ్ళ పేర్లొచ్చినప్పుడు అది వీళ్ళదా నాన్ అలైన్‌మెంట్ ఎవరిది అని జెప్పి కన్‌ఫ్యూజ్ అయిపోతారు. సో, అలాంటి టైంలోనే ఎలా గుర్తుపెట్టుకోవాలి నాన్ అలైన్‌మెంట్ మూవ్‌మెంట్ అనేది నెహ్రూ గారికి సంబంధించి అంటే, మన ఆహ్, నాన్ అలైన్‌మెంట్ అంటే మీకు అర్థమైపోయింది. ఎవరితో కలవము. మనం ఏమంటూ ఉంటాం పిల్లలతో ఏమంటూ ఉంటాం? "అరే! గొడవలు పడకు, ఎవరితో గొడవలు పడకు, ఎవరితో తిరక్కు, గొడవలవుతుంటే వెళ్ళొద్దు. గొడవలవుతుంటే వెళ్ళొద్దు" అంటూ ఉంటాం కదా మనం. అయితే నెహ్రూ గారు పిల్లలకి చాలా ఇష్టం. తెలుసు కదా! చాచా నెహ్రూ గారు. సో, ఆయన బర్త్‌డేని మనం చిల్డ్రన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అయితే నెహ్రూ గారు ఏమంటున్నారు పిల్లలతో, "ఎవ్వరితో అలైన్ అవ్వద్దు" అని చెప్పి అంటున్నారు. మీరు గుర్తుపెట్టుకోగలిగితే సింపుల్‌గా గుర్తుండిపోతుంది. ఇప్పటి నుంచి చూడండి నాన్ అలైన్‌మెంట్ అంటే నిద్రలో నుంచి రేపడిగినా మేము ఎవరితో అలైన్ అవ్వకూడదు అంటే చాచా నెహ్రూ గారు మాతో అన్నారు. మేము అలైన్ అవ్వము అని చెప్పి చెప్పేస్తారు. ఓకే. సో, ఇలా నెక్స్ట్ చూసుకుంటే మనకి నాన్ అలైన్‌మెంట్ పాలిసీ ఎప్పుడు తీసుకున్నారయ్యా అని చెప్పి చూసుకుంటే మనకి 1955లో మనకి బంధుగ్ కాన్ఫరెన్స్ అని చెప్పి ఒక కాన్ఫరెన్స్ జరిగిందండి. 1955లో. ఆ 55లో మనం అనౌన్స్ చేసాము. అఫీషియల్‌గా అడాప్ట్ చేసుకున్నాము. ఏం అడాప్ట్ చేసుకున్నామంటే నాన్ అలైన్‌మెంట్ మూవ్‌మెంట్ ఏదైతే ఉందో దాన్ని అడాప్ట్ చేసుకున్నాము. ఎలా గుర్తుపెట్టుకుంటామంటే బందూక్, బందూక్, బందూక్. ఎలా ఉందిది? బందూక్‌లా లేదు. బందూక్ అంటే ఏంటి? బందూకు. బందూకు, పిస్తోల్ అంటూ ఉంటాం గదా! సో, ఎవడైనా పిస్తోల్ పట్టుకొనొచ్చాడు అంటే వార్ అని జెప్పి అన్నాడా, మేము ఎవరితో అలైన్ అవ్వము. బందూక్, బందూక్‌ని బందూక్ అని జెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇలా ఇంట్రెస్టింగ్‌గా మీరు గుర్తుపెట్టుకోగలిగితేనే ఇలా మినోమిక్స్‌తో, ఇలా కోడింగ్‌తో గుర్తుపెట్టుకోగలిగితేనే మీరు ఫ్యూచర్‌లో ప్రశాంతంగా గుర్తుపెట్టుకోగలరు. లేదంటే బందూక్ కాన్ఫరెన్స్ అనేది అస్సలు గుర్తురాదు. ఓకే. మన కోర్సెస్ అన్నీ ఇలానే డిజైన్ చేసుంటాయి. ఏ టాపిక్ తీసుకున్నా సరే మీకు హై లెవెల్ యూపీఎస్సీ లెవెల్ దగ్గర నుంచి, ఏపీపీఎస్సీ కంటెంట్ దగ్గర నుంచి, లేదా ఇంకా వన్ డే ఎగ్జామ్స్ ఎన్‌టీపీసీ దగ్గర నుంచి, ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఎన్‌టీపీసీ దగ్గర నుంచి ఏది తీసుకున్నా ఎస్‌బీఐ పీఓస్ గాని, ఏది తీసుకున్నా మన కోర్సెస్ అన్నీ ఇలానే డిజైన్ చేసుంటాయి. యాప్‌లో ఆల్రెడీ కోర్సెస్ అన్నీ ఉన్నాయి. ఒక్కసారి వెళ్లి డిస్క్రిప్షన్‌లో మీరు చూసారు అనుకుంటే మీకందులో కనిపిచ్చేస్తుంది. అండ్ మీకేమన్నా డౌట్స్ ఉన్నాయంటే నా కాంటాక్ట్ నంబర్ ఇది. మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. వాట్సాప్‌లో ఎప్పుడు మీరు మెసేజ్ జేయవచ్చు. ఓకే. సో, ఈ వీడియోకి సంబంధించి మీకు పీడీఎఫ్ కావాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానెల్‌లో ఆల్రెడీ ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేసి పెడతాను. అందులో నుంచి మీరు తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ దీనికి సంబంధించి నా కంటెంట్ నచ్చుతూ ఉంటే లైక్ చేస్తూ మూవ్ అవుతూ ఉన్నారంటే నాకు ఇన్‌స్పిరేషన్‌గా ఉంటుంది. రైట్. సో, నెక్స్ట్ చూసుకుంటే నెహ్రూ గారి పాలిసీలోనే మనకి పంచశీల్ ప్రిన్సిపల్స్ అని చెప్పి వస్తాయి. పంచశీల్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటంటే మనం ఒక 5 రకాల ప్రిన్సిపల్స్ మనం పెట్టుకున్నాం. ఏం ప్రిన్సిపల్స్ అయ్యా 5 రకాల ప్రిన్సిపల్స్ అని చూసుకుంటే మనకి మ్యూచువల్‌గా రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. రెస్పెక్ట్ అంటే ఏంటి? వేరే దేశం ఏదైతే ఉందో మన మీద అటాక్ చేస్తుందనుకోండి. అటాక్ చేస్తూ ఉంటే మనం తిరిగి అటాక్ చేస్తాము. కాకపోతే వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చారంటే మేము రెస్పెక్ట్ ఇస్తాము. ఓకే. మన పాలిసీ అది గదా! మన ఇండియన్స్ పాలిసీనే అది. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటూ ఉంటాము. రైట్. సో
మ్యూచువల్ నాన్ అగ్రెషన్, ఒకళ్ళ మీద ఒకళ్ళు కోప్పడకూడదు. మ్యూచువల్ నాన్ ఇంటర్ఫరెన్స్, మీ పనుల్లో మేము అడ్డు రాము, మా పనుల్లో మీరు అడ్డు రాకండి. ఓకే, ఇంటర్ఫీర్ అవ్వకండి అని చెప్పి ఎవరు చెబుతున్నారు ఇవన్నీ? పంచశీల్ ప్రిన్సిపల్స్ ఎవరు చెబుతున్నారు? మన నెహ్రూ గారు చెబుతున్నారు. నెహ్రూ గారి గురించి అవ్వలేదు. ఇందాక చూసుకుంటే మనకి నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ ఒకటి ఉంది. దాని తర్వాత నెహ్రూ గారు, ఈ మాట కూడా పంచశీల్ కూడా నెహ్రూ గారిదే. రైట్, నెహ్రూ గారే ఇవన్నీ మంచి మంచి మాటలన్నీ చెప్పేది ఎవరయ్యా అంటే మన చాచా నెహ్రూ గారు. రైట్, దీనికి సంబంధించి చూసుకుంటే మనకి మ్యూచువల్ నాన్ అగ్రెషన్, మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ నాన్ ఇంటర్ఫరెన్స్ అవ్వకూడదు ఒకళ్ళ పనిలో ఒకళ్ళు. దాని తర్వాత మ్యూచువల్ బెనిఫిట్ అండ్ ట్రీటింగ్ ఈచ్ అదర్ ఈక్వల్స్, పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్. నీకు నాకు బెనిఫిట్ అవ్వాలి ఏదైనా చేసాము అంటే. నువ్వు గొడవపడి నేను గొడవపడి వార్స్ కి వెళ్ళిపోయి కొట్టుకొని మీ వాళ్ళు చచ్చి మా వాళ్ళు చచ్చి ఇదంతా వద్దు. మ్యూచువల్ బెనిఫిట్ ఉండాలి మనకి అని చెప్పి ఈయన ఏం చేశారంటే పంచశీల్ ప్రిన్సిపల్స్ అని చెప్పి ఒక 5 ప్రిన్సిపల్స్ తీసుకొని వచ్చారు. ఓకే, పంచశీల్, పంచ్ అంటేనే 5 వేళ్ళు కలిస్తేనే కదా పంచ్. ఓకే, పంచ్ అంటేనే 5 వేళ్ళు కలిస్తాయి. పంచశీల్ అనగానే మీకు నెహ్రూ గారు చేశారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. నెహ్రూ గారు ఎలా చెప్తారు అంటే నీకు పంచ్ కావాలా లేదంటే ఫ్లవర్ కావాలా అని చెప్పి అడుగుతున్నారు. ఓకే, పంచశీల్ ప్రిన్సిపల్స్ తీసుకొని వచ్చి మిమ్మల్ని రేపు అడిగారు అనుకోండి, ఇప్పుడు సింపుల్ గా అనిపిస్తూ ఉంటుంది, రేపు పంచశీల్ ప్రిన్సిపల్స్ ఎవరు తీసుకొని వచ్చారు అని చెప్పి నెహ్రూ గారు, గాంధీ గారు, అంబేద్కర్ గారు అని చెప్పి ఇచ్చేస్తారు. మనం ఏమనుకుంటాం అంటే గాంధీ గారి పేరు పెట్టేసి ముందుకు వెళ్ళిపోతాం. ఇప్పుడు గుర్తురాదు, ఇప్పుడు గుర్తొస్తుంది, అప్పుడు గుర్తురాదు. ఓకే, ఇప్పుడు చూడండి నెహ్రూ గారు అంటున్నారు మీకు పంచ్ కావాలా ఫ్లవర్ కావాలా? ఎందుకు ఫ్లవర్ పెట్టుకున్నాము అంటే చాచా నెహ్రూ గారు జేబుకి ఎప్పుడు ఫ్లవర్ పెట్టుంటారు కదా. ఓకే, సో అలా గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. రైట్, సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇండియన్ ఫారెన్ పాలసీకి సంబంధించి సాఫ్ట్ పవర్ మనదంతా. నెహ్రూ గారి దగ్గర నుంచి మొత్తం సాఫ్ట్ పవరే మొత్తం. ఓకే, హార్డ్ పవర్ వద్దు. సాఫ్ట్ పవర్ అంటే ఏంటి? కావాలంటే సాఫ్ట్ గా కలిసి ఉందాం. ఏదైతే సాఫ్ట్నెస్ ఉందో అంటే కల్చర్ గానీ, డిప్లొమసీ గానీ, ఎడ్యుకేషన్ గానీ ఏమైనా కావాలంటే ఇచ్చి పుచ్చుకుందాం. ఓకే, మీ దగ్గర మంచి ఎడ్యుకేషన్ ఉందా? మీ దగ్గర ఏఐ టెక్నాలజీ ఉందా? మాకివ్వండి. మా ఏఐ టెక్నాలజీ లేదంటే మాకు సంబంధించి ఏదైనా ఎడ్యుకేషన్ లేదంటే మా దగ్గర కల్చర్ ఉందా? మీరు తీసుకోండి. అంతేగాని ఆ గొడవల్లో, ఈ గొడవల్లో మమ్మల్ని లాక్కండి అని చెప్పి నెహ్రూ గారు అంటూ ఉంటారు. సాఫ్ట్ పవర్ ప్రోపగండా సర్క్యులేటెడ్ బై నెహ్రూ గారు. ఓకే, రోజు ఇచ్చేసి సాఫ్ట్ గా చూసుకుంటూ ఉంటారు నెహ్రూ గారు ఎప్పుడు. ఓకే, బాలీవుడ్ మూవీస్ ఇవన్నీ ఏవైతే కల్చర్ ఆఫ్ యోగా ఉందో, యోగా మనం ప్రపోజ్ చేయటం కానీ లేదంటే ఆయుర్వేదిక ఏదైతే మన దగ్గర ఉన్నాయో అవన్నీ మనం ప్రాపగేట్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ఈ హార్డ్ పవర్స్ గొడవలు మాకొద్దు, మిలిటరీలు గొడవలు ఇవన్నీ వద్దు మాకు అని చెప్పి చాలా చక్కగా చెబుతూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏం తీసుకొని వచ్చారంటే నెహ్రూ గారు ఆటమ్స్ ఫర్ పీస్. ఏదైతే న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్ డిజార్మ్మెంట్ ఏదైతే న్యూక్లియర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పీస్ కోసం వాడుకోవాలి. పీస్ కోసం అంటే ఏంటి? ఇప్పుడు అటామిక్ ఎనర్జీ ఉంది. అటామిక్ ఎనర్జీ మనకి చాలా ఇంపార్టెంట్. సరిగ్గా వాడగలిగాము అనుకుంటే మనకి ట్రెమెండస్ ఎనర్జీ మనకి డెలివర్ అవుతూ ఉంటుంది ఆటమ్స్ నుంచి లేదా న్యూక్లియర్ నుంచి. ఆటమ్ ఏదైతే ఆటమ్స్ ని బ్రేక్ డౌన్ చేయగలిగితే. రైట్, సో ఈ న్యూక్లియర్స్ ఏం చేయాలి అంటే న్యూక్లియర్ బాంబ్స్ కానీ న్యూక్లియర్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా యూజ్ చేసుకోవాలి. కానీ అనవసరమైన వాటికి జనాల్ని చంపడానికి కానీ అప్పట్లో హిరోషిమా నాగసాకి ఏదైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కానీ లేదంటే పాత ఇన్సిడెంట్స్ కొత్త ఇన్సిడెంట్స్ అన్ని మైండ్ లో పెట్టుకుని నెహ్రూ గారు అంటున్నారు ఆటమ్స్ పీస్ కోసమే వాడదాము, ఎలా పడితే అలా వద్దు అని చెప్పి ఒక 5 ప్రిన్సిపల్స్ కూడా తీసుకొని వచ్చారు ఆయన. దానికి సంబంధించి నో ఫస్ట్ యూజ్, మేము ఫస్ట్ యూజ్ చేయము, కానీ ఎవడైనా మా మీద దాడి చేస్తే వదలం. నో ఫస్ట్ యూజ్, మేము ఫస్ట్ యూజ్ చేస్తాం కానీ ఫస్ట్ మేము యూజ్ చేయము. రైట్, మనం అంటూ ఉంటాం కదా, మనం నా మీద నేను ఎవరి జోలికి వెళ్ళను కానీ ఎవరైనా నా జోలికి వస్తే వదలను అని. ఆ టైప్ ఆఫ్ నో ఫస్ట్ యూజ్ అన్నట్టు. ఓకే, మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేయము, నో మ్యానుఫ్యాక్చరింగ్. దాని తర్వాత కంట్రోల్ చేసుకుంటాం. మా దగ్గర ఏదైతే ఎగ్జిస్టింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాము. దాని తర్వాత మేము ఎవరిని, మా దగ్గర నో థ్రెట్ అండి, మా దగ్గర ఉందని ఎవరిని భయపెట్టాము. న్యూక్లియర్ బాంబ్ వేస్తాం నీ మీద రేపు పొద్దునే, నువ్వు మీ స్థలాన్ని మాకు ఇచ్చేసే అని చెప్పి మేము ఎవరిని భయపెట్టాం. రైట్, దాని తర్వాత కంప్లీట్ డిజార్మెంట్ చేస్తూ ఉంటాం మేము. సో ఇలా నెహ్రూ గారు అంటున్నారు. సో నెహ్రూ గారు మొత్తం ఏంటంటే పువ్వులాగా ట్రీట్ చేస్తూ వెళ్తారు. నెక్స్ట్ చూసుకుంటే మన మేడం ఇందిరాగాంధీ గారు వచ్చేసారండి. మేడం ఇందిరాగాంధీ గారు చూసుకుంటే అప్పటి వరకు ప్రశాంతంగా జరుగుతున్న దాన్ని ఇందిరాగాంధీ గారు వచ్చేసి ఏం చేశారంటే మొత్తం డిస్టర్బ్ చేశారు. ఓకే, చాలా చాలా చేశారు. ఎమర్జెన్సీ వచ్చేసింది. దాని తర్వాత 42nd అమెండ్మెంట్, మినీ కాన్స్టిట్యూషన్ అంటూ ఉంటాము. పార్టీలో మనం డిస్కస్ చేసుకుంటాము. ఓకే, 42nd అనే పదం ఎలా గుర్తుపెట్టుకోవాలి? అందులో జరిగిన మినీ కాన్స్టిట్యూషన్ చాలా రకమైన చేంజెస్ చేస్తారు ఆవిడ. దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అవన్నీ నేను పాలిటీలో మీకు ఆల్రెడీ విత్ కోడింగ్ చెప్పున్నాను. నెంబర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. ఓకే, ఎవరైనా కావాలనుకుంటే యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి కోర్సెస్ ని. రైట్, సో దీనికి సంబంధించి మేడం ఇందిరాగాంధీ గారు ఏం చేశారంటే ఆవిడ న్యూక్లియర్ పవర్ ని టెస్టింగ్ చేశారు. ఓకే, టెస్టింగ్ చేస్తే ఏమైంది సార్ అంటే, టెస్టింగ్ చేయడం అంటే ఏంటి? మా దగ్గర న్యూక్లియర్ పవర్ ఉంది అని చెప్పి అందరికి చాటి చెప్పడం. ఓకే,
స్మైలింగ్ బుద్ధ అనే పేరుతో స్మైలింగ్ బుద్ధ అనే ఆపరేషన్ తో ఆవిడ ఏం చేశారంటే 1974లో ఆవిడ ఏం చేశారు, న్యూక్లియర్ పవర్ ని టెస్ట్ చేశారు. సో దీనికి సంబంధించి చూసుకుంటే మనకి ఆవిడ ఇంకో పని కూడా ఏం చేశారంటే, బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ఏదైతే ఉందో అందులో సపోర్ట్ ఇచ్చారండి. అప్పటి వరకు మనం ఏ వార్ లో కూడా సపోర్ట్ ఇవ్వము అని చెప్పి అన్నాము, ఇక్కడ సపోర్ట్ ఇచ్చేసాము. సో ఇలా అయిపోయింది. దీనివల్ల ఏమైపోయిందంటే ఇండియా ఇండియా ఏమైపోయిందంటే వేరే కంట్రీస్ ముందు కొద్దిగా బ్యాడ్ అయిపోయింది. మన మీద శాంక్షన్స్ కూడా 1, 2 పడ్డాయి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇంకొక మనకి మనకి ఇందర్ కుమార్ గుజ్రాల్ గారు ఒకళ్ళు ప్రైమ్ మినిస్టర్ గా మనకు చేశారు 1997 అప్పుడు, మనకి తెలిసిందే. అయితే ఆయన ఏం చేశారంటే ఆయన ప్రిన్సిపల్ ఏంటంటే నో రెసిప్రోకరేటరీ విత్ నైబర్స్. ఎవరైతే మన పక్కనే ఎవరైతే నైబర్స్ ఉంటారో వాళ్ళతో రెసిప్రోకటరీ యాక్షన్ ఏం తీసుకోము. ఒకవేళ వాళ్ళు కొట్టినా ఎందుకు కొట్టారు ఏంటి అనేది చూసుకొని, దాని తర్వాత వాళ్ళు చేసిన పనిలో మా తప్పు లేదు అయినా కొట్టారు అని తెలిసిందా అప్పుడు మేము రెసిప్రోకేట్ అవుతాం. ఓకే. అప్పుడు మేము తిరిగి కొడతాం. అంతేగాని తొందరపడి మేము తిరిగి కొట్టము. కూర్చొని మాట్లాడుకుందాము అండ్ సెటిల్ ద డిస్ప్యూట్స్ త్రూ డైలాగ్ అంటే కూర్చొని మాట్లాడుకుందాము. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే టెరిటరీ కాన్ఫ్లిక్ట్స్ గానీ, ఇప్పుడు చూడండి మనకి పాకిస్తాన్ ఏం క్లెయిమ్ చేస్తుంది, జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళదంటుంది. చైనా ఏమంటుంది, అస్సాం వాళ్ళదంటుంది. సో ఇలా డిఫరెంట్ అరుణాచల్ ప్రదేశ్ అండి, అస్సాం కాదు. సో ఇలా డిఫరెంట్ పీపుల్ ఏమంటూ ఉంటారు, డిఫరెంట్ కంట్రీస్ ఏమంటూ ఉంటారు. మన టెరిటోరియల్ కాన్ఫ్లిక్ట్, టెరిటోరియల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో అవన్నీ కూర్చొని మాట్లాడుకుందాం అంటాడు ఈయన. రైట్. సో మన ప్రైమ్ మినిస్టర్ గుర్జాల్ గారు ఇంకో మాట ఏమన్నారంటే ఇంటర్నల్ అఫైర్స్ లో మేము దూరము అని చెప్పి అన్నారు. సో ఓవరాల్ గా చూసుకుని గుర్జాల్ గారు ఏమంటూ ఉంటారంటే, చాలా వరకు గుల్జార్ డాక్టరేన్ అంటాం దీన్ని, గుల్జార్ డాక్టరేన్ అంటాము. ఇందులో గుల్జార్ డాక్టరేన్ లో ఏమేమి ఉన్నాయని చెప్పి మిమ్మల్ని అడగొచ్చు, ఏమేమి లేవు ఏమేమి ఉన్నాయని చెప్పి అడగొచ్చు. రెసిప్రోకేట్ చేయము, దాని తర్వాత మేము ఇంటర్నల్ అఫైర్స్ లో ఇన్వాల్వ్ అవ్వము, ఏమన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం అన్నాడు ఆయన. రైట్. సో ఈ 3 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకుంటే ఇందులో సరిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే మన మోడీ గారు వచ్చేసారండి. చాలా ఇంపార్టెంట్. మోడీ గారు ఏంటంటే ఎంతసేపటికి మనకి నైబర్‌హుడ్ ఫస్ట్ పాలిసీ అని చెప్పి తీసుకొనొస్తారు. నైబర్‌హుడ్ ఫస్ట్ పాలిసీ అంటే ఏంటి? మన చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో, మన చుట్టుపక్కల ఎవరైతే మన బోర్డర్ షేర్ చేసుకున్నారో, చైనా గాని, పాకిస్తాన్ గాని, శ్రీలంక గాని, బంగ్లాదేశ్ గాని, సో ఇలా ఎవరెవరైతే మన మన బోర్డర్ మన దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందు మేము హెల్ప్ చేస్తాము. ఏదైనా గొడవ జరిగింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన శ్రీలంకతో ఇంకో కంట్రీ ఏదో ఒకటి గొడవ జరుగుతుంది అనుకుందాము. ఓకే. ఏదైనా యూఎస్ గొడవ జరుగుతుంది అనుకుందాం. మేము ఎవరికి సపోర్ట్ చేస్తాము అంటే మనం శ్రీలంకకే సపోర్ట్ చేస్తాము. ఎందుకంటే నైబర్‌హుడ్ ఫస్ట్ పాలిసీ. నైబర్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము ఫస్ట్ సపోర్ట్ చేస్తాము అని చెప్పి మన మోడీ గారు చెప్తారు. అంటే ఏంటి? నెహ్రూ గారు ఏమన్నారు? మేము ఎవరికీ సపోర్ట్ చేయమన్నారు. రైట్. దాని తర్వాత మేడం ఇందిరాగాంధీ ఏం చేశారు? మాతో ఎవరు పెట్టుకోకండి అన్నారు. మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని చెప్పి మాతో ఎవరు పెట్టుకోకండి అని చెప్పి స్మైలింగ్ బుద్ధ ఆపరేషన్ చేశారు. మోడీ గారు ఏమంటున్నారు? మా చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందు మేము సపోర్ట్ చేస్తాం అన్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే మోడీ గారు ఏంటి న్యూట్రల్ గా అటు గొడవలకి వెళ్ళలేదు, ఇటువైపు ఏంటంటే కామ్ గా కూడా కూర్చోము అన్నట్టు అంటున్నారు. ఓకే. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి సాగర్ మిషన్ అని చెప్పి ఒకటి చేశారు. సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్ హ్యావ్ బీన్ మేడ్ టు ఎన్హాన్స్ ఎకనామికలీ మన కనెక్టివిటీ అండ్ పీపుల్ టు పీపుల్ టైస్ విత్ కంట్రీస్ ఇన్ సౌత్ ఏషియా. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. సాగర్ అనేది ఎవరెవరికి? సౌత్ ఏషియాకి సంబంధించి సాగర్ ఎవరెవరికి ఉంది అంటే సౌత్ ఏషియా ఎవరైతే ఉన్నారో సదరన్ ఏషియాలో ఎవరెవరైతే ఉన్నారో కంట్రీస్ వాళ్ళందరూ కలవడానికి ఎలా కలవడానికి రోడ్ మ్యాప్స్ గానీ, ఇప్పుడు మనం చూసుకుంటే డిఫరెంట్ కంట్రీస్ తో మనం రోడ్ మ్యాప్స్ కూడా వేస్తున్నాము. ఓకే. అండర్ గ్రౌండ్ పైప్ లైన్ కనెక్షన్స్ తో, ఓకే, ఇలాంటి ట్రైన్స్ తో సంబంధించి ఇలా డిఫరెంట్ ఇన్నోవేషన్స్ తీసుకొస్తున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో నేను క్లియర్ గా డిస్కస్ చేశాను ఏమేం చేస్తున్నాం ఏంటి అనేది. అవి చూసుకోవచ్చు మీరు. అయితే నైబర్హుడ్ ఫస్ట్ పాలసీతో మనకి సాగర్ అనే కార్యక్రమాన్ని కూడా మన మోడీ గారు చేస్తున్నారు సౌత్ ఏషియాకి సంబంధించి. నెక్స్ట్ చూసుకుంటే యాక్ట్ ఈస్ట్ పాలసీ అని చెప్పి ఒకటి తయారు చేశారు. యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటే చూసుకుంటే మొత్తం ఈస్ట్ కి సంబంధించి మనకి ఈస్ట్ కి సంబంధించి ఏవైతే కంట్రీస్ ఉన్నాయో మనం ఎక్కడ ఉన్నాము? ఇండియన్ మ్యాప్ లో చూసుకున్నాం అనుకుంటే మనం ఎక్కడ ఉన్నాము? ఈస్ట్ లోనే ఉన్నామా? ఎస్, ఈస్ట్ లోనే ఉన్నాము. సో ఈస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈస్టర్న్ కంట్రీస్ అన్నిటిని మేము సపోర్ట్ చేస్తాం. ఫస్ట్ ఏమన్నారు? ముందు నైబర్ కంట్రీస్ ని సపోర్ట్ చేసుకుంటాము. దాని తర్వాత ఎవరైతే ఈస్ట్ లో ఉన్నారో ఆ ఈస్ట్ ని మేము సపోర్ట్ చేస్తాం ముందు అని చెప్పి అన్నారు. గతంలో మనకి లుక్ ఈస్ట్ అనేది కూడా ఉంది. లుక్ ఈస్ట్ పాలసీ అనేది కూడా ఉండేది. దాని తర్వాత ఈయన ఆ మార్గాల్లోనే మనకి యాక్ట్ ఈస్ట్ అనే పాలసీ ఒకటి తీసుకుని వచ్చారు. రైట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి సౌత్ ఏషియాకి సంబంధించి యాక్ట్ ఈస్ట్ పాలసీ చాలా ఇంపార్టెంట్ పాలసీ అని చెప్పి ఒకటి మనం అనుకోవచ్చు. కనెక్టివిటీకి సంబంధించి చూసుకున్నా సరే మనకి ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అని చెప్పి
మనకి సౌత్ ఈస్ట్ సంబంధించి ఒక ప్రోగ్రామ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి చూసుకుంటే మనకి చాబహార్ పోర్ట్ ఇన్ ఇరాన్ గాని, దాని తర్వాత ఇండియా, మయన్మార్, థాయిలాండ్ ఏదైతే ట్రైలేటరల్ హైవే ఒకటుందో అది బిల్డ్ చేస్తున్నారు. ఈ 3 కంట్రీస్ ఒకళ్ళ రోడ్ మ్యాప్‌లా కనెక్ట్ అవ్వడానికి. సో, ఇవన్నీ మన మోడీ గారు తయారు చేస్తూ ఉన్నారు. సో, ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇండియన్ ఫారెన్ పాలిసీకి సంబంధించి క్వెషన్ అడిగేటప్పుడు క్లియర్‌గా దీనికి సంబంధించి ఇండియా, మ్యాన్మార్ అని చెప్పి చైనా ఇచ్చేస్తారు. ఓకే. చైనా ఇచ్చేస్తాడు. ఇండియా, మ్యాన్మార్ అండ్ థాయిలాండ్ అండి. ఓకే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఐఎన్ఎస్టీసీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ఇండియా, మ్యాన్మార్, థాయిలాండ్‌కి సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. సో, నెక్స్ట్ చూసుకుంటే మనకి క్వెషన్‌కి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే రీసెంట్‌గా వచ్చిన గ్రూప్ 1 క్వెషన్ ప్రిలిమ్స్‌లో ఏదైతే క్వెషన్ అడిగారో, ఈ క్వెషన్ చాలా సింపుల్‌గా ఆన్సర్ చేయొచ్చు. మన పిల్లలు ఆఫ్‌లైన్ పిల్లలు చాలా సింపుల్‌గా ఆన్సర్ పెట్టేసి వచ్చి దాని తర్వాత నాకు చూపించున్నారు. అది దీనికి సంబంధించి చూసుకోండి. ఈ చూడడానికి బాగా పెద్ద క్వెషన్‌లా ఉందా? చాలా సింపుల్‌గా ఆన్సర్ ఎలా చేయాలో చూడండి. మనకి ఇండియాకి సంబంధించి ఇండియాస్ థింక్ వెస్ట్ పాలిసీ అని చెప్పి అన్నారు. థింక్ వెస్ట్ ఏంటి? మనం ఎక్కడున్నాము? ఈస్ట్‌లో ఉన్నామా? వెస్ట్‌లో ఉన్నామా? ఈస్ట్‌లో ఉన్నాము. ఓకే. సో, థింక్ వెస్ట్ ఎందుకు చూస్తాం మనం? ఈస్ట్‌లో చూస్తామా? అవునా? కాదా? థింక్ ఈస్ట్ పాలిసీనే మనకుంది. కొద్దిగా ఇండియన్ ఫారెన్ పాలిసీ గురించి కొద్దిగా అబ్జర్వేషన్ ఉంది అంటే ఇది ఈ క్వెషన్ సింపుల్‌గా 50-50లో ఫోర్త్ ఆప్షన్ తప్పు. సో, 50-50లో సింపుల్‌గా ఎరవ్ అయిపోయేవాళ్ళు మీరు. రైట్. దాని తర్వాత మీకు ఆప్షన్ 3 చూసుకుంటే సాగర్ పాలిసీ ఏదైతే ఉందో మనకు మోడీ గారు తీసుకొనొచ్చిన సాగర్ కొద్దిగా కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యి ఉంటే ఈ ఆప్షన్ 3 అనేది కరెక్ట్. సో, ఆప్షన్ 2 అండ్ 3 ఈస్ రైట్ ఆన్సర్ అని చెప్పి సింపుల్‌గా టిక్ పెట్టొచ్చు. ఇదంతా మనం పెయిడ్ కోర్సెస్‌లో మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసున్నాము. దీనికి సంబంధించి ఎవరైనా కావాలనుకుంటే ఆ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. మీకేమైనా డౌట్స్ ఉన్నాయంటే నా వాట్సాప్ నంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఈ పీడీఎఫ్‌కి సంబంధించి, వీడియోకి సంబంధించి పీడీఎఫ్ కావాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అవైలబుల్‌గా ఉంది. జాయిన్ అయ్యి తీసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. బై బై.